Happy birthday to you, Putta Mahesh Babu Yadav. Happy birthday to you. Happy birthday to you, MP Garu. Happy birthday to you, MP Garu. ఈనాటి కార్యక్రమానికి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మన నాయకులు, మన కొల్లేరు ముద్దుబిడ్డ భలే యేసరాజు గారికి, అలాగే పెంచలమూరు మాజీ సర్పంచ్ గారు జేఎస్ఆర్ గారికి, అలాగే పందిరపల్లిగూడెం సర్పంచ్ గారు సంతూరు గారికి, అలాగే మనం పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాగనపురం గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, అలాగే మన శృంగారపాడు కూటమి తరపున వచ్చిన యువ నాయకులు, కుర్రవాళ్ళందరికీ కూడా ఈ యొక్క కూటమి తరపున ఈ యొక్క పుట్టినరోజు పురస్కరించుకుని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అక్కడ దురదృష్టవశాత్తు డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ ఏం తీసుకోవాలా, అక్కడ ఒక రకమైన ఒక్కొక్క ఫంక్షన్ లో ఒక బ్రాండ్ మందు ఆడతాం చూడు, అలాగా ఒకే ఒక కోకేన్ ఒక రకమైన మందు ఆ డ్రగ్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఈయన బాడీలో ఉండేది వేరే డ్రగ్ అని వచ్చింది. ఆ రోజే అక్కడ తీసుకున్న వాళ్ళందరూ ఒక రకం, ఈయన ఒక రకం అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈయన డ్రగ్స్ గా తీసుకుంది. హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకుని వాడతారు కాబట్టి అవి ఒక రకమైన డ్రగ్స్ కింద చూపించిందని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఒక సమస్యను కోర్టుకు వెళ్ళినప్పుడు దాన్ని తీర్పు చెప్పడానికి కొంత టైం పడుతుంది, అది నిజమా అబద్ధం అనేది. అలాగే జరగబోయే రోజుల్లో ఇంకో 10-15 రోజుల్లో తీర్పు వస్తుంది, నిజాయితీగానే వస్తుంది. మీరేమి ఇబ్బంది పడద్దు, నేను వాడేది డ్రగ్స్ కాదు టాబ్లెట్లు. అక్కడ ఆ రోజే చెప్పారు నా బాడీలో ఉన్నది వేరు, అక్కడ వాడింది వేరని ఆ రోజే చెప్పారు. నిజాయితీగానే తిరిగి వస్తాను, మీ కొల్లేరు సమస్యను నేను భుజాన్ని వేసుకుని చేసి పెడతానని ఆయన మొన్న మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా మన గ్రామాల నుంచి ఒక్కరు వెళ్ళాలి. ఎందుకంటే ఒక యుద్ధం మన కోసం యుద్ధం చేస్తున్నప్పుడు, ఆ యుద్ధంలో ఏదైనా గాయపడ్డప్పుడు మనగా వెళ్ళి మనం సపోర్ట్ ఇస్తే ఇంకా బలంగా ఉండేది. కానీ ఆయన హైదరాబాద్ లో ఉన్నారు, మన గ్రామాల చేస్తే బోర్డు ఖర్చు అవుతుందన్న ఆలోచనతోనే నేను చెప్పుకోకుండా వచ్చాను. రేపు త్వరలో ఒక 4-5 రోజుల్లో ఆయన ఏలూరు వస్తారు. ఏలూరు వెళ్ళి మనం ఒకసారి కలుద్దాం. అయ్యా మీరు చేసిన పనికి ఇబ్బంది ఏం కాదు, అక్కడ మీరు తప్పుదేం కాదు, ప్రజలేదో అపోహపడుతున్నారేమో బయట నాయకులు. ప్రజలైతే ఇక్కడ లోకల్లో ఉండే కొల్లేరు ప్రాంత ప్రజలు కానీ ఏలూరు జిల్లా వైడ్ మొత్తం ఎవరైనా మిమ్మల్ని ఎవ్వరు అసలు ఏమి తప్పుగా ఆలోచించట్లేదు, మంచిగానే ఆలోచన. ఎందుకంటే అంత మంచి వ్యక్తి ఎంపీగా ఉండటం
మాకు చాలా సంతోషకరం అని అందరూ చెప్పుకుంటున్నారు. సహజంగా కొన్ని సమయాల్లో జరగరాని జరిగి నిందలు వస్తూ ఉంటాయి. అటువంటి నింద మీకు వచ్చింది, త్వరలోనే క్లియర్ అవుతుంది కాబట్టి ఇబ్బంది పడొద్దని మనం అందరం చెబుదాం. కానీ ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమానికి మా కమిటీ వారు కానీ అలాగే ఈ కేక్ దుర్గాంజలి తీసుకొచ్చినట్టున్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా మా కన్వీనర్లు పెట్టి మొత్తం 2 గ్రామాల పెద్దలు ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఈ విషయం గురించే ఎంపీ గారు ఎంపీ గారు పుట్టినరోజు హైదరాబాద్ లో ఉన్నారు, ఆయన జరుపుకోవట్లా. ఆయన బాధ కొంచెం ఏంటంటే త్వరలో ఇంకా 2-3 రోజులు తెలుస్తుంది కాబట్టి అప్పుడు వరకు నేను బయటకు రానని, ఆయన నిజాయితీ పరుడు కాబట్టి న్యాయమైన వ్యక్తి కాబట్టి అలా ఇంట్లోనే ఉన్నారు. అయినా మనందరం బలంగా తెలియపరచాలని ఈ కేక్ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ గ్రామం కూడా మీరే పిలవడం జరిగింది. కేక్ కటింగ్కి హాజరైన మా యేసరాజు గారికి, అలాగే కొత్త మా ఏఎస్పీ యాదవ్ గారికి, మా ఎంపీ గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మాకు దీనికి వచ్చిన ఏఎస్ గారికి అలాగే తోటి పెద్దలకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతాం. గ్రామం పెద్దలందరూ అలాగే కమిటీ పెద్దలు ప్రజలు అందరూ ఈరోజు ఎంపీ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆలోచన చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు పుట్టినరోజు జరుపుకోకుండా హైదరాబాద్లో సొంత గ్రామంలో ఉండడం జరిగింది. కానీ మనం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడు కొల్లేరు ప్రాంతం కోసం పోరాడుతున్న వ్యక్తులు ఆయన అప్పుడు. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మన రాష్ట్రంలో ఇక్కడ సమస్యలన్నీ కొల్లేరు ప్రాంత సమస్యలన్నీ ఇక్కడ సీఎం గారికి వివరించడం, ఆ ఫైళ్ళని పూర్తి చేసి సిఈసి కమిటీని రప్పించడం, ఇక్కడ ఎమ్మెల్యే గారు అంతే అయితే ఢిల్లీలో మన కొల్లేరు కోసం ఎంపీ గారు ఇక్కడ మన సీఎం గారు కాగితాలు పూర్తి చేసుకుని మన ఎమ్మెల్యే గారు పంపించిన కాగితాలన్నీ పట్టుకుని ఢిల్లీలో ఆయన అక్కడ ప్రయత్నం చేసి మన కొల్లేరు సబ్జెక్ట్ ని శివరాజ్ గారికి ఒక దారిలో తీసుకురావడం జరిగింది. అది ఆయన కృషి. యువకుడు ఉత్సాహమంతుడు కురవుడు ఏం చేయగలుగుతున్నామని నిజంగా మన కొల్లేరు ప్రాంతాన్ని భుజాన్ని వేసుకొని ఢిల్లీ వ్యవహారంలో ఎంత ఖర్చు అయినా ఆయన భరాయించి, మేము సుమారుగా ఒక రోజు ఉంటే రోజుకు 12,000 రోజు రెంట్ కూడా ఆయనే పే చేసి మమ్మల్ని అక్కడ చూడడం జరిగింది ఒక కొల్లేరు సమస్య చేసినప్పుడు. అంటే అంత మంచి వ్యక్తికి ఈ రోజు నింద అంటే డ్రగ్స్ తీసుకోకుండా తీసుకున్నారని వచ్చింది. అందులో అక్కడ 2 రకాలు. అక్కడ ఫస్ట్ రోజు పరీక్షలోనే డ్రగ్స్ అక్కడ వాడింది వేరు, అయ్యా అక్కడ ఉన్నది నేను తీసుకోలేదు, నేను టాబ్లెట్స్ వేసుకున్నాను హార్ట్ ఆపరేషన్, హార్ట్ టాబ్లెట్ వల్ల నాకు వేరేగా అవుతుంది, మీకు త్వరలోనే నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను, అప్పుడు వరకు కంగారు కూడా వద్దని ఎంపీ గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హార్ట్ సర్జరీ జరిగినప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అవి డ్రగ్స్ సంబంధించిన టాబ్లెట్స్, ఆ నొప్పి తగ్గడానికి కానీ అట్లా కానీ అది కూడా ఒక రకమైన డ్రగ్స్ గా అది కనబడుతుంది కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. త్వరలోనే మీకు నిజాయితీ పరుడుగా వస్తానని ఆయన రావడం జరిగింది. ఇవాళ నిజాయితీ పరుడు కాబట్టి ఆయన సైలెంట్ గా ఉండి ఆయన పుట్టినరోజు వేడుకలు ఎక్కడ జరుపుకోకుండా పార్టీ ఆదేశాలకి ఆయన తలవుకి ఇవాళ సైలెంట్ గా ఉండడం జరిగింది. ఎందుకంటే నిజాయితీగా ఉన్నాడు, కోర్టులో ఉన్న సమస్య త్వరలోనే వస్తుంది, వచ్చాక జనాల మయాన నేను తిరుగుతాను ధైర్యంగా అన్న ఆలోచనతోనే ఆయన ఉండడం జరిగింది. ఇవాళ కొల్లేరు ప్రాంతం అంతా ఏకంగా ఆయనకు మేము రుణపడి ఉంటామని తెలియజేయడానికి ప్రతి గ్రామంలో ఇలా మన గ్రామాలే, ఎందుకంటే కొల్లేరుది సమస్య అనేది భుజాలు వేసుకున్నారు కాబట్టి మన మద్దతు ఉందని తెలియపరచడానికి, అలాగే ఆయన మన కోసం పోరాడుతున్నాడు కాబట్టి పుట్టినరోజు మన బిడ్డగా మనకు ఒక అన్నగా తమ్ముడుగా మన ఇంట్లో జరుగుతున్న సంతోషంగా మనకి తెలియపరచాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ గ్రామాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, పెద్దలు గాని, కమిటీ గాని, గ్రామ ప్రజలు గాని అందరూ ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ఎందుకంటే అందరూ మన ఇంట్లో పుట్టినరోజు జరుపుకున్నట్టు ఇక్కడికి వచ్చి మన కోసం కష్టపడే వ్యక్తి కోసం ఇంత టైం కేటాయించడం. ఎందుకంటే పిల్లల కన్నా తరఫున భవిష్యత్ టైం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చేశాక ఎక్కువ పిల్లల కోసం పోరాడేటప్పుడు ఆయన ఉత్సాహం జరుగుతామనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇంకా సమార్పాలు కానీ సందర్భాలు ఉద్యోగాలు చేసుకుంటే ఇవన్నీ చూపించి పంపిస్తే అదే ఆయన సంతోషిస్తాడు. నా వెనకాల ఉన్నారని ఆయన ఇంకా పోరాడడానికి కూడా బలంగా ఉండదు, ఆనందంగా ఉంటుందని ఈ కార్యక్రమం పెట్టాను. ఇప్పటికీ మీరు పోయిన ఆడపడుచు ఈ టైంలో కూడా వచ్చి ఇక్కడ ఉన్నారంటే ఒక సభ్యులతో నమస్కరించుకుంటూ ఇక్కడ సంస్థలు కానీ సంఘాలు కానీ అలాగే ప్రపంచంలో మా బాబు నమస్కరించుకుంటూ నిర్వహిస్తుంటాం. ప్రాంతాలు మెంబర్లు అందరికీ అప్పుడు అవసర దశలో ఉంది. ఇందాక సుబ్రాజ్ గారు చెప్పారు. ఇక మన కేసు క్లోజ్ చేసే టైంలో మహానుభావుడు ఈయన ఎంటర్ అయిన తర్వాత మన సాయం చేయడమే కాకుండా 50 లక్షలు 60 లక్షల రూపాయలు ఆయన జేబులో డబ్బులు వేసుకుని అక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి అటువంటి మహానుభావుడు పుట్టినరోజు జరుపుకోవాలా వద్దా? మనం ప్రతి ఒక్క నాయకులు మన ఏలూరు లేకపోతే కైకులోనే వెళ్ళి మన నియోజకవర్గ సెంటర్లో వెళ్ళి అక్కడ మన 10 మంది 5 మంది వెళ్ళి అక్కడ జరుపుకునేవాళ్ళు. అలా కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో కూడా మన మెయిన్ ఏంటంటే లంక గ్రామాలు కూడా ఆయన చేసిన చిన్న సాయం చేతనే మర్చిపోము. అటువంటిది మన తరతరాలకు ఉపయోగపడేటువంటి సాయం చేసినటువంటి అటువంటి మహానుభావుని పుట్టినరోజు మరి తప్పనిసరిగా చేసుకోవాలని మన నాయకులు, మన కమ్యూనిటీ నాయకులు యేసరాజు గారు పురమాయించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఇటువంటి అవకాశం మరి ఇంకొక విషయం తెలియజేసుకోవాలి. ఒక కమ్యూనిటీ అభివృద్ధి చెందాలంటే నుంచి ఈ విషయంలో తిరుగుతున్నాను. అప్పటి నుంచి గ్రామంలో వివిధ పదవుల్లో ఉంటూ తిరుగుతున్నాను. కానీ ఎవరు కూడా ఈ కొల్లేటి విషయం గురించి చూద్దాం, దాని గురించి ప్రయత్నం చేద్దాం అని చెప్పడం తప్ప దాన్ని అలా దూరం చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి డిప్యూట్ చేసిన వాళ్ళు నాయకులు ఎవరూ లేరు. అలా రోజులు జరుపుకుంటాం, ఎలక్షన్ రావటం, మన ఈ కొల్లేరు గురించి మీ సమస్య తీరుతాను, నాకు ఓటేయండి అని చెప్పడం, అలా ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఏ ఒక్కరు కూడా ఈ విషయం గురించి తీసుకున్నటువంటి నాయకులు లేరు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు మన పరిస్థితుల్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరికి శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పి మనకి ఎలా అయితే హామీ ఇచ్చారో అదే విధంగా ఆయన ప్రయత్నాలు పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో రిపీట్ చేయటం కూడా ఆయన 40 లక్షలు 50 లక్షల రూపాయలు తన ఖర్చుతోటి 40 లక్షలు 50 లక్షలు తన ఖర్చుతోటి మన కొల్లేరు ప్రజల గురించి సుప్రీంకోర్టులో రిపీట్ చేయటం జరిగింది. అందువల్లనే మన కొల్లేరు ప్రస్తుతానికి అలా ఆగడం జరిగింది. సుప్రీంకోర్టులో తీర్పు దాని వాయిదాలు అలా 6 నెలలు 3 నెలలు. ఎందుకంటే మన స్థితిగతులు తెలుసుకోవటానికి అప్పుడు మన గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, కొల్లేటి ప్రజలు ఎంతమంది జీవిస్తున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలుసుకోవటానికి సభలు పెట్టడం కానీ కొల్లేరుకు తిరగటం కానీ ఈ సమస్యలు మనం తెలుసుకోవడం కానీ ప్రతి ఒక్కరూ తీసుకుని ఇవాళ మనకి ఏదో ఒక రకంగా మనకి కొన్ని వచ్చే అవకాశాలు ఉండే విధంగా తీవ్రంగా కృషి చేసిన మొదటి వ్యక్తి పుట్ట మహేష్ కుమార్ గారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి పుట్టినరోజులు మరి ఇంకెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఈ సభకి ఈ తేదీలు మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మన సర్పంచ్ గారికి, ఈ కమిటీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ అలంకరించిన మన వడ్డీల సంఘం తరఫున యేసరాజు గారు మనకి కొల్లేటి తరఫున మనకి ఆశాజ్యోతిగా జయమంగళ వెంకటరమణ గారి తర్వాత మనకి యేసరాజు గారు మన కమ్యూనిటీ తరఫున ఎంతో కృషి చేస్తూ మరి ఈ కార్యక్రమాలన్నిటికీ ఆయన మూలకారకుడు కాబట్టి ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్లకు, లీడర్లకు, మన గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా పుట్ట మహేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే చటాకే గ్రామం రావడానికి కారణం ఏంటంటే అసలే రాజకీయ నాయకుల పుట్టినరోజులు సాధారణంగా వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు. మనం వెళ్ళాలి మన గ్రామం నుంచి. మనం కూడా ఎందుకు వెళ్తాం, ఏదైనా అవసరాలు తీర్చాలంటే ఆ రోజు కనపడితే మనం ఏదైనా సమస్య చెప్పుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది. మన గ్రామం నుంచి జనం వెళ్ళినట్టు ఉండాలని, సంతోషంగా ఉంటాడన్న లెక్కలో ప్రతి చోట మనం వెళ్తాం. కానీ ఇవాళ ఈ గ్రామంలో ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక సినీ యాక్టర్కో
లేకపోతే ఏదన్నా కొంత దేవుళ్ళకో జరిగితే చూడు సమస్యలు, ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అలాంటిది ఇక్కడ జరుగుతున్నామంటే కారణం ఎంతోమంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ కొల్లేరు ప్రాంతం ఒక సమస్యగా, కొల్లేరు అంటే ఏదో ఒక అంటివేత తగిలినోళ్ళలాగా ప్రతి నాయకులు మనం చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు కొల్లేరులో ఉంటే అయ్యి బాబు లేదు అడగటానికి వచ్చారు, ఏదో తవ్వడానికో లేకపోతే ఏదో డబ్బులు సందాడటానికి వచ్చారు రా బాబు ఎప్పుడు వెళ్ళిపోతారు అనుకుంటారు. కొల్లేరు అంటే అదే భయం. కానీ ఎంపీ గారు కొల్లేరు అనగానే రండి కూర్చోండి, మీ సమస్యలు ప్రతిదీ నేను విన్నాను, నేను తెలుసుకున్నాను, తక్కువ టైంలో అయినా నేను తెలుసుకున్నాను. ఇక్కడ ఎంతోమంది జనం ఉన్నారు, పేదవాళ్ళు, వాళ్ళు బ్రతుకుదెరువు లేక పనికి వెళ్తున్నారు, మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతానని ఆయన పోరాట యోధుడిగా ముందుకి ప్రయాణిస్తుండగా, అంతకుముందు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కడే ప్రయాణంలో ఒక్కడే పోరాటంలో ఇంచుమించు 80% ఆ రోజు పూర్తి చేసి లాస్ట్ 20% ఆగిపోవడం జరిగింది. ఆయనకు తోడు ఇప్పుడు ఆ 20% కూడా పూర్తి చేయడానికి బలమైన ఎంపీగా ఇక్కడ మన రాష్ట్రంలో మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఇక్కడ అసెంబ్లీలో కానీ సీఎం గారి దగ్గర కానీ ఇక్కడ ఆయన పని పూర్తి చేసుకుని ఈ కాగితాలన్నీ తీసుకుని ఎంపీ గారికి అప్పచెప్తే ఎంపీ గారు ఢిల్లీ పట్టుకెళ్ళి అక్కడ ఫైల్ నడపడం, అక్కడ మంత్రులతో మాట్లాడడం, లేకపోతే అక్కడ జడ్జీలతో లాయర్లతో మాట్లాడడం, అక్కడ ఫీజు ఏదైనా ఆయన భరించడం చేస్తున్నారు. నిజంగా ఇలా కొల్లేరుల కోసం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక మంచి పని, ప్రజల మనిషిగా, ప్రజలకి కావాల్సిన మనిషిగా అతను హోదా పక్కన పెట్టి మంచి వ్యక్తిగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక నింద అనేది ఆయన మీద పడ్డది. అక్కడ నింద అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అనేక మందిని పిలుస్తారు, పెద్దవాళ్ళు పిలిచినప్పుడు సరే అని తప్పదని మనం వెళ్తాం. అక్కడ జరిగింది, అక్కడ డ్రగ్స్ అనేది జరిగింది. ఆ రోజే అన్నారు వాస్తవంగా టెస్టులు చేసినప్పుడు ఇక్కడ దొరికిన డ్రగ్స్ వేరు, ఆయన బాడీలో ఉన్నది వేరు అని. ఆయన బాడీలో ఉన్నది డ్రగ్స్ కాదండి, నేను హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాను, నేను టాబ్లెట్లు వేసుకుంటున్నాను, అది మీకు అలా వచ్చింది, కావాలంటే రిపోర్ట్ మీకు ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అదే రోజు ఆ డ్రగ్స్ ఈ డ్రగ్స్ ఒకటైతే మన ఎంపీ గారు కూడా వేసుకున్నారు అనుకునేవాడే కాదు. అక్కడ వేరు, నేను వాడేది టాబ్లెట్స్ అండి, నాకు హార్ట్ సర్జరీ జరిగిందని ఆయన ప్రూవ్ చేయడానికి, ఇక్కడ కేసు ఒకసారి కేసు ఫైల్ అయినప్పుడు దాన్ని ప్రూవ్ చేయడానికి కొంత టైం పడుతుంది. అలాగా కోర్టులో వాయిదాల వరకు వెళ్తుంది. త్వరలోనే న్యాయంగా నిర్దోషిగా రిలీజ్ అవుతారు, ఆయన ఇబ్బంది లేదు, ఆ విషయం బయటికి ప్రజలకు వెలువడిస్తారు. అందుకని ఆయన మనస్తాపంతో చెంది హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి కొల్లేరు కోసం ఇంతగా పోరాడుతున్న వ్యక్తి ఆయన పుట్టినరోజు మనం ఘనంగా చేసి మన ప్రాంతం నుంచి కొల్లేరు అందరూ మీ వెనకాలే ఉన్నాం, మీకు అందరికి మీ వెనకాలే ఉన్నాం సార్ అని తెలియపరచడానికి ఈ గ్రామం కానీ కొన్ని లంక గ్రామాల్లో ఇలా కేక్ కట్ చేయడం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాలంటే ఆ రోజు మనం 20 సంవత్సరాలు దాటాక మళ్ళీ ప్రయాణించాం. అప్పుడు అంతకుముందు ఎవరు వేయలే, కోర్టులో డబ్బు కావాలి, 30-40 లక్షలు అవుతుంది, దాన్ని రీఫిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి. అందుకనే ఆ డబ్బు ఎలా చేయలేరని ఆగిపోయాం. కానీ ఎంపీ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ నాది బాధ్యత, మీరు ఎక్కడ రూపాయి తీసుకోవద్దు, ఎక్కడ ఖర్చు పెట్టవద్దు, అంతా మేము భరేస్తామని ఈ కేసు ఇప్పుడు వరకు శివరాకారికి తీసుకొచ్చారు. త్వరలోనే మొన్నే అన్నారు పెద్దింట్ల గుడికి వచ్చి ఎంపీ గారు, సంతోషం అనిపించింది. మళ్ళీ ఈ పెద్దింట్ల తిరణాలకు వచ్చేటప్పటికి మీ కొల్లేరోళ్ళకి మీరు అనుకున్నది జరిగిద్ది, ఆ పెద్దింట్ల దయ వల్ల అవుతుంది, కోర్టు మనకు అనుకూలంగా తీర్పిస్తుందని ఆ రోజు ప్రమాణం చేసి చెప్పినప్పుడు చాలా సంతోషించాం. ఆ తల్లి మీకు తోడుంటుందండి, మాకు త్వరలోనే వచ్చి తిరణాలకు మీరు మెసేజ్ అదే ఇస్తారని అనుకున్నాం. కానీ ఈ నింద పడటం, ఆయన తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ నిజాయితీ పరుడు కాబట్టే ఆయన సైలెంట్గా ఉన్నాడు. కానీ అదే వేరే నాయకులు చూసాం, అది నిజంగా జరిగినా కానీ ఓటరింగ్ చేసి మీడియా ముందు హడావిడి చేసి అక్కడెక్కడ తిరుగుతుంది. కానీ నేను నిజాయితీ పరుడిని, మీరు ఎవరు బాధపడొద్దు, త్వరలోనే మీకు నిర్ధారణ అవుతుందని ఆయన ఉండటం చాలా సంతోషం. ఇవాళ కూడా మన కొల్లేరంతా ఆయన వెనకాలే ఉన్నాం. ఆయన లేకపోతే కనుక మన కొల్లేరులో ఢిల్లీలో ఏ ఫైలు కదలదు. కనుక త్వరలోనే ఆయన ఏలూరు వస్తున్నారు. ఏలూరు వచ్చినప్పుడు
మనమందరం అన్ని గ్రామాల నుంచి పెద్దలుగా వెళ్ళి ఒకసారి ఆయనకి తెలియపరిచి ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే ఆ సంతోషం వేరు. అందుకనే అన్ని గ్రామాల నుంచి వెళ్దామనే ఆలోచనతో చెప్తున్నాము. ఈరోజు పుట్టా మహేష్ గారి పుట్టినరోజు వేడుకల్లో ఈ గ్రామం నుంచి అందరూ వచ్చిన మహిళలందరూ కూడా మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.